హలో స్టూడెంట్స్, హాయ్, ఎట్లున్నారు? మస్తు టెన్షన్ పడుతురు కదా, 20 డేసే ఉంది, ఎట్లా ప్రిపేర్ కావాలి 20 డేస్కి అని. ఓకే, నో ప్రాబ్లం. మీకోసం అని చెప్పి 20 డేస్లో మీరు ఏ చాప్టర్స్ని ప్రిపేర్ అయితే మీకు బెటర్గా ఉంటుంది, 60+ మార్క్స్ మీరు స్కోర్ చేయడానికి ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేయడానికి నేను ఈ వీడియోలో చూసిన. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, సో మనం ఒకసారి డిస్కస్ చేసాం మస్ట్ డూ టాపిక్స్ ఏంటి అని. సో ఎన్నిసార్లు ఏం చెప్పినా దీస్ ఆర్ యువర్ మస్ట్ డూ టాపిక్స్ అబ్బా. ఇవి వదిలేయడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఫంక్షన్స్ కావచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కావచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కావచ్చు, మ్యాట్రిసెస్, సర్కిల్స్, ఇంటిగ్రేషన్స్, ప్రాబబిలిటీ, 2D జామెట్రీ, స్ట్రేట్ లైన్స్, ఎడిషన్స్, ప్రాబబిలిటీ, పారాబోలా, డిఫినెట్ ఇంటిగ్రల్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎవ్రీ టైం మనకు అడిగే క్వశ్చన్స్ అనేవి ఈజీ నుంచి మోడరేట్ లెవెల్ మార్క్కి మాత్రమే ఉన్నాయి. సో ఒకవేళ నువ్వు యావరేజ్గా చదివేటోను అయినా సరే ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ అనేవి నువ్వు ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. అందుకని ఈ చాప్టర్స్ని అస్సలు లైట్ తీసుకోకు. ఎందుకంటే మళ్ళీ ఈ చాప్టర్స్ నుంచి తక్కువ మార్కులు లేవు, నీకు 48 మార్క్స్ ఉన్నాయి. అదేంది మ్యామ్, మరి మీరు 60+ అన్నారు. ఓకే, 48 మార్క్స్గా చూపిస్తున్నారు అంటే ఇంకా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి మనకి అడిషన్గా. ఇవి ఎందుకు అంటే ఇప్పుడు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఉందబ్బా, రైట్? అది మీరు ఆల్రెడీ 10th వరకు చదివే ఉంటారు. సో దానికి కొంచెం ఎక్స్టెన్షన్లో నువ్వు ఒక 4-5 ఫార్ములాలు ప్రాపర్గా నేర్చుకుంటే ఈ చాప్టర్ని నువ్వు అటెంప్ట్ చేయొచ్చు. దానికి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సేమ్ అట్లనే ర్యాండమ్ వేరియబుల్ సెలెక్షన్స్ కూడా అంతే. ప్రాబబిలిటీకి ఎక్స్టెన్షన్ ఉంటుంది. నీకు ప్రాబబిలిటీ ప్రాపర్గా వచ్చింది అంటే నువ్వు ర్యాండమ్ వేరియబుల్ సెలెక్షన్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ఏంటి, డిమోవియస్ థీరం. కాంప్లెక్స్ నెంబర్ చేస్తున్నావు అంటే డిమోవియస్ థీరం చేసేయచ్చు. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. ఎందుకంటే ట్రిగ్నోమెట్రీలో మనకు జనరల్గా 11 మార్క్స్ ఉంటాయి. దాంట్లో 3 మార్క్స్ అనేవి ఏంటి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్కి అయిపోయింది. సో రిమైనింగ్ 8 మార్క్స్ అనేవి అందులో సబ్ టాపిక్స్ లాగా డివైడ్ అయి ఉన్నాయి. సబ్ మల్టిపుల్స్ కావచ్చు, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, ఈక్వేషన్స్ కావచ్చు, ఇన్వర్స్, ఇవన్నీ కలిపి మనకి 8 మార్క్స్ ఉన్నాయి. చూడండి, ఓన్లీ ట్రిగ్నోమెట్రీని సపరేట్ చాప్టర్గా చూడడం కంటే అవన్నిట్లో యూజ్ అయ్యే బేసిక్స్ మనకి, అంటే ఏ చాప్టర్ అయినా సరే నువ్వు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనేవి, ట్రిగ్నోమెట్రిక్ బేసిక్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ చాప్టర్ను కూడా వదిలేకుండా అవుతాయి. నీకు ఇక్కడే 60 మార్క్స్ అయిపోయినాయి. సో ఇన్ని చేసిన ఏదో ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ మిగతాయి టచ్ చేసినా కూడా నీకు ఈజీగా 60+ మార్క్స్ అనేవి వస్తాయి. 60 మార్క్స్ అయితే వస్తాయి, రైట్? సో ఈ విధంగా నువ్వు ఇప్పుడు ఈ 20 డేస్లోనే డే 1, రేపు డే 1 అని కౌంట్ చేసి ఈ చాప్టర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయి. ఓకే, అన్ని లెక్చర్స్ విను. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ప్రాక్టీస్ సెషన్స్ రాయి, సో దట్ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ యువర్ టైం మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్. సో 20 డేస్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ సెకండ్ నీకు కౌంట్ అవుతుంది. సో ఏంటి మరి ఇలా చెప్పారు, సో క్లాసెస్ ఎక్కడ వినాలి, నేను టెస్ట్లు ఎక్కడ రాయాలి అంటే దానికోసమే మనం ప్రళయం ఉంది. ఓకే, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి మరి అంటే మనం ఫ్రీగా క్లాసెస్, ఫ్రీ అబ్బా, ఫ్రీ. నువ్వు ఎన్రోల్ అయితే టాప్ ఫ్యాకల్టీస్ నుంచి నీకు క్లాసెస్ అన్ని ఫ్రీ. ఓన్లీ క్లాసెస్ కాదు, డిపిపిస్ విచ్ ఆర్ నథింగ్ బట్ ప్రాక్టీస్ పేపర్స్ అలాంగ్ విత్ ద సొల్యూషన్స్. ఓకే, నీకు క్వశ్చన్స్ ఉన్నాయి, సొల్యూషన్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో టాప్ 200 క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్. అంటే ఇప్పటివరకు ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్లో టాప్ మోడల్ క్వశ్చన్స్ ఏంటి అవన్నీ నీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఒకవేళ క్లాస్ మిస్ అయినావంటే నీకు ఆ క్లాసెస్ యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ప్రళయంలో కూడా మనకి యాప్లో అవైలబుల్గా ఉంటాయి. చూడండి, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ ఫ్రీయే. సరే, మీరు ఇవన్నీ చేస్తున్నారు, మరి టెస్ట్ సిరీస్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్ రాయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక టాస్క్ని నీకు చేయడానికి ఇచ్చిర్రు అంటే ఒక మినిమం టైం అనేది ఇవ్వకపోతే నువ్వు ఎంతసేపు అయినా చేసుకుంటూ పోతావు. నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ పోతే యూ కాంట్ అండర్స్టాండ్ దాట్ నువ్వు ఎంతసేపట్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నావు అని. అదొక ఎగ్జామ్ రాసినావు అంటే నీకు టైం అనేది మైండ్లో తిరుగుతుంటుంది. ఆ ప్రెషర్ని నువ్వు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతావు, ఆ ఇన్ టైంలో క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయగలుగుతావు అనేది నీకు అర్థం కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా టెస్ట్ అనేది రాయాలి. సో దానికి ఏంటి అంటే మన రుద్ర టెస్ట్ సిరీస్. ఓకే, దాంట్లో కంప్లీట్ ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది మనకి. అర్థమవుతుందా? నువ్వు ఒకసారి ఆ టెస్ట్ రాసినావు అంటే ఎన్ని ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తే నువ్వు అన్నిసార్లు వెబ్సైట్ రాసినట్టే. అర్థమవుతుందా? లిజన్ గైస్. సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అంటే లాస్ట్ 2 ఇయర్స్వి కంప్లీట్ పేపర్స్ ఉన్నాయి నాన్న మనకి. సో నువ్వు కంప్లీట్ ఇంకా వెబ్సైట్ ఎగ్జామ్ రాసినట్టే. సో అంటే నీకేమవుతుంది అక్కడ కంప్లీట్ నాలెడ్జ్ అర్థమైపోతే క్వశ్చన్ లెవెల్ ఎట్లుంటుంది, నువ్వు ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి అని చెప్పి. ఓకే నాన్న, సో all the best for your exams. Good luck.